బాలయ్య బాబు గారు డైలాగ్ రావాలి. 1 2 3 జై బాలయ్య. హలో డాలస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేలైనింది ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా ఉంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం అభిమాన గట్టలు తెంచుకొని ఇక్కడికి పిచ్చేసిన సినిమా అభిమానులందరికీ, నా అభిమానులందరికీ, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులైన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అంటే రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు అయిన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అందరూ కూడా ఎన్నో కేవలం డలాస్ ఇచ్చే కాదు, మరి అటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా, అటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల నుంచి, అమెరికా 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసిన నా తెలుగు ప్రజానికానికి, నా అభిమానులందరికీ, కళాభిమానులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కళాభివందనాలు. మీ శంసి ప్రభావంతో, సాంకేతిక విజ్ఞానంతో, వైద్యశాస్త్ర నైపుణ్యంతో, వివిధ రంగాలలో మీ యొక్క నిష్ణాతతో మీరు అందిస్తున్న సేవ కేవలం మీకు ఇక్కడ తృప్తి ఇవ్వడమే కాదు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు, మీకు అక్కడ ప్రజల్లో కూడా ఎంతో గౌరవపూరితమైన స్థానాన్ని ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. దాంతోపాటు మన దేశ కీర్తిని కూడా ఇమ్మడింపజేశారు మీరంతా. ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అమెరికా దేశంలో ఈ యొక్క దేశపు అటు రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో ఈ దేశానికి మీరు మీ సేవలను అందిస్తూ, అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించే ఈ సహాయ సహకారాలకు స్పందించి వారు కూడా మీ యొక్క బాగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జనని జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి, అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఎంత సంపాదించింది కాదు, మనం తిరిగి మన పుట్టిన గడ్డకి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి ఏవి మనం తిరిగి ఆ రుణం తీర్చుకుంటున్నాం. నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితాలు ఎప్పుడు రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు, ఉంచకూడదంటారు. అంతేకాకుండా ఆయన మెడ్రాస్లో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన. మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్లతో స్నానం చేసి పెరిగిన ఆయన, ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నైకి కూడా తిరిగి నీళ్ళు ఇచ్చారంటే నీళ్ళ రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. తిరిగి తెలుగు గంగ ద్వారా చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అంటే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ
జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాము. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరు రాణించలేకపోయారు. ఒక 25-30 సంవత్సరాలు చేయడం, తర్వాత రిటైర్ అవ్వడం, లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుణ్య దంపతులు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ ఒక ఆశీస్సులు, కళమ్మ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులని నేను భావించుకుంటాను. అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించినట్టే అవుతుంది. ఆయన నడుస్తుంటే మరి పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబులీలు పాడాయి, సాంఘికాలు సామాజ వర్గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, పాట నాట నిలిచింది. అలాగే కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కడకళలాడింది, గలగల నవ్వింది. మరి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసినా, ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటనలో పరకాయ ప్రవేశం చేసి అణువణువులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నటనకు జీవం పోశారు ఆయన, అలాగే ప్రతి పాత్రను, అంటే ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, లేకపోతే భీముడు, ప్రతి నాయకుడు కానివ్వండి, నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే ఒక రామారావు గారు ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ముఖ కవళికలు చెక్కవలసిందే తప్ప, అంటే అటువంటి లార్జర్ దన్ లైఫ్ జీవితం నందమూరి తారక రామారావు గారికి. మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని, ఒక దిగువుని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఒక ఆవేశాన్ని వాళ్ళని బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతోమంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న ఎంతోమందిని, అసలు రాజకీయాలంటే కూడా తెలియని వాళ్ళని, ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కొయ్యక ముందే రాజకీయాలేంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్యం రగిల్చిన ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను అంటుంటాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు, అంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆరంటే రాజాజు రాజర్షి రాజకీయ రమణీయ గమనీయ గుణతాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించారు. ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలోనే ఎవరు ధైర్యం చేయని, సాహసించని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే ఆ పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం, వాళ్ళకు మేలు చేయడం కోసమని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి, ఆయన తర్వాత కూడా ఆ పథకాలను అంటే ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి. అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయన్ని ముందుండి మంగళహారతులు పట్టి
ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాల గురించి నేను చెప్పాను. సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని. ఇక నా విషయానికి వస్తే చెప్పే నాకు నా గురువు, నా దైవము, నా మెంటరు అంతా కూడా నందమూరి తారక రామారావు గారు అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడు నేను ఒక సానబెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించారు, వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు నవ్వేవాడు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏమని అన్నట్టు నేను అనుకున్నది ఆ బాటలోనే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఆయన నడిపిస్తాడు ఆ భగవంతుడే, ఆ పుణ్య దంపతులే నడిపిస్తారు అని ఒక నమ్మకం, విశ్వాసం, దృఢమైన విశ్వాసం వేరు, దృఢమైన విశ్వాసం వేరు. ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా 50 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను. మొదటి బొట్టు దిద్దింది ఆయనే, తిలకం పెట్టింది ఆయనే. ఆ సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుటిన బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది. ఎన్నో పాత్రలు చేశాను, రకరకాల పాత్రలు, అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్, మన గొప్పలు మనం చెప్పుకోము. ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి. చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో. ఫస్ట్ ఇండియన్ సోషియో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది. అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి, వేరే భాష వాళ్ళకి. అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి, పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అన్న అది ఒక దృఢ సంకల్పం, ఒక విశ్వాసం, నమ్మకం నా మీద నాకు కలిగింది. ఇప్పుడు ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి, ఒక నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇవన్నీ కూడా 3 సినిమాలు. అప్పుడు 86 గుర్తొస్తుంది. 7 సినిమాలు రిలీజ్ అయితే 7లో 6 సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, ఒక సినిమా 100 రోజులు ఆడింది. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మళ్ళీ వస్తా, మళ్ళీ జాప్యం లేకుండా. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు. అందరూ 2వ ఇన్నింగ్స్ అంటారు, అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా 2వ ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క 3 సినిమాలు విజయం తర్వాత మనకు 3 సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక 2వ ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు, మా కార్యవర్గ సభ్యులు అయితేనేమి, మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, వాళ్ళందరూ అవిశ్రాంతంగా
పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, నాకు ముందు ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే మీ అందరి సహాయ సహకారాలతో. నేను ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి ఫండ్ రైజర్స్కి. మాకు ఇక్కడ అయాకో ఉంది, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను. అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే బ్యాంక్స్ వాళ్ళైతేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అయితేనేమి, అందరూ దాతలు, మీ అందరి వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు. అది ఒకటి నాన్నగారు పేరు, రెండోదేమో అమ్మగారి పేరు. అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించిన విస్తరిగా వచ్చారు, ఫుల్లీ లేడ్ ప్లాటర్, లేకపోతే ఒక పాత్రలో ఇచ్చి, లేకపోతే ఒక సన్నివేశంలో నుంచి ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి, లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని. డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369 సినిమాలో. నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారుని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర. ఆ వేషధారణ, వాచకం, ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిది కలగంటున్నప్పుడు కలిది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళాని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది. సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా. సో అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద, బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం, మీ ఇద్దరం కూర్చుని మరి అంతా డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకుని సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్. డాకు మహారాజ్ టైటిలే చాలా, ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్. సరే ఏం చేద్దాం, టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామంటే వద్దన్నా, నేనే హ్యాపీ వద్దండి, అది సినిమా టీజర్తో పాటు మనం రిలీజ్ చేద్దాం, అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం. ముందు జనానికి ఎక్కాలి, టైటిల్ ఎక్కాలంటే అభిమానులు ఉన్నారు, వాడే నా ప్రచారకర్తలు. ఏ సినిమా నేను నా ప్రతి అడుగు, ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరు తెలిసిందే, దాపరికాలు లేవు, ప్రతిదీ తెలుసు. కాబట్టి ముందు మరి భావసరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఒకరిద్దరితో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్దరు ఒక 5-6 ఒకళ్ళు పొందొచ్చు. కానీ ఇన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో
ముందు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను. అలా ఒక కథను తయారు చేసుకోవడం. మరి ఈ సినిమా విషయానికి వస్తే అందరూ అద్భుతంగా, అందరూ అంటే నటీనటులు కానివ్వండి, లేకపోతే తాంత్రిక నిపుణులు కానివ్వండి, అందరూ కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు 100కి 100 పాళ్ళు వాటికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద. డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగువాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది. సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు. నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే డలాస్ వచ్చిపోతుంటాడు ఆయన ఎక్కువగా. ఆయన ఎంతో ఒక మంచి నిర్మాతలు, అందరూ మంచి నిర్మాతలే. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు. ఏది ఎంత కుంచుకుపోయింది, ప్రపంచం అంతా కుంచుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే వాట్సాప్లని, ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటిలన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక్క బాలకృష్ణ. రెడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అంతే. వాళ్ళ గురించి మనం ఏది భారంగా భావించకూడదు, లేకపోతే బాధగా భావించకూడదు. వాళ్ళు చేసుకోనివ్వండి. ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది. టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. దాన్ని మితిమీరి వాడితే అది మనం ఒకడే కూర్చుంటుంది. అదే అయింది. ఏదో రోబో ఒక చెత్తను తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో. సో దేనికి వాడాలి, ఎంతవరకు వాడాలి, మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను. ఎనీథింగ్ ఈజ్ టెక్నిక్. మా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదిగింది ఇండస్ట్రీ. ఇవాళ పాన్ ఇండియా. ఇవాళ మనం అందరికీ పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి. అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి సృష్టికర్త అయిన మన తెలుగు దర్శకులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు. నేను చేసిన ఆదిత్య తీసిన నానాడే మొదటి ప్రయత్నం అది. నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం, డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే ఆనాడు ఆదిత్య చేసిన విజయవంతం కావడానికి. అలా ఒక్కొక్కళ్ళు తమన్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సప్తసాగర సంకర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్దస్వరాలైన సరిగమ పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషా భేదం కానీ, ఆడ మగ తేడా కానీ, లేకపోతే దానికి దారిద్రాది పట్టుపిడుపులు కానీ, పండిత పామరాది హెచ్చుతగ్గులు కానీ ఉండమన్నది. అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు గోడ ఉండదని నా నమ్మకం. మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలుస్తుంది మనకి. ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర. ఏది థియేటర్లో సబ్బూపర్లు బ్లాస్ట్ అయ్యి. కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నా, ఒకటేంటంటే మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్పి అన్నట్టు మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఓకే, మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు, రంగు కాగితాలు ఎగరేయడాలు, అవన్నీ వాడికి ఫైర్, ఇవన్నీ వాడికి న్యూసెన్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా, ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు. అది నేను చెప్పింది. ఎలాగో మీ కొన్ని ఏదైతే వాళ్ళు వద్దంటున్నారో మనం గౌరవిస్తే మనమేంటో మనం చాటుకున్న వాళ్ళం అవుతాం. అది నేను చెప్పేది. ఎస్పెషలీ అది జరిగేది నా ఒక్కడికే. కాబట్టి నా అభిమానులందరికీ నా తరఫు నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు అల్లరి చేయండి, ఓకే అరవండి, కేకలేయండి, దాని గురించి కాదు, ఆగమం చేయదు థియేటర్లో. ఎందుకంటే అది లేనిపోని మన దీన్నే ప్రతిబింబిస్తుంది.
ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీరందరికీ, అలాగే మా కెమెరామెన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయ్ కన్నన్ అద్భుతంగా చిత్రాన్ని ఆయన లైటింగ్ స్కీమ్లో దాన్ని, అంటే డైరెక్టర్ అది ఎలా అంటే గవర్నమెంట్ లాగే ఉంటుంది. ఎలాగైతే మనం అనుకుంటామో ఈ పథకాలని, కానీ ఇంప్లిమెంట్ చేసేది కింద అధికారులు, క్షేత్రస్థాయి వరకు అధికారులు. అలా డైరెక్టర్ మైండ్లో అనుకున్న షాట్ని కరెక్ట్గా డైరెక్టర్ అనుకున్నట్టు చూపగలిగే సత్తా ఒక కెమెరామెన్ చేతుల్లో ఉంటుంది. అటువంటి అద్భుతంగా కొత్త జోనర్కి తన లైటింగ్ స్కిల్స్తో అద్భుతంగా అందరినీ అందంగా ఎంతో బాగా ఏ పాత్రలు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి 2-3 గెటప్లో షేడ్స్ ఉన్నాయి. నా పాత్రలు ఎలా ఉండాలి, ఎలా లైటింగ్ చేయాలి ఏంటి అనేది చాలా బాగా చేశాడు ఆయన. ఇక డైరెక్టర్ బాబీ చాలా, అసలు ఇంత సినిమా చేశాడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, సెట్స్లో ఏమి హడావుడు ఉండదు, చాలా కూల్గా ఉంటాడు మనిషి, క్వైట్గా ఉంటాడు ఆయన. అటువంటిది తనకు కావాల్సింది. అలాగే ఎవరైనా సూచనలు ఇస్తే అవి తీసుకుని ప్రొడ్యూసర్ కానివ్వండి, అనుభవం ఉన్న ప్రొడ్యూసర్, లేకపోతే అనుభవం ఉన్న నటుడు ఇక్కడ ఉన్నాడు, మేము చెప్పినవి మళ్ళీ అంతర్మతనం చేసుకుని ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ని మలిచి, అంటే ముత్యాలు ఏటపాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఆ నటీనటుల నుంచి హావభావాలని రాబెట్టుకోగలిగిన సత్తా, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ తమ నుంచి కూడా అద్భుతమైన బాణీలను రాబెట్టుకోగలిగిన, అలాగే అద్భుతమైన సాహిత్యం రచించిన శ్యామ్ గారు అయితేనేమి, అనంత శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా అన్నీ కుదురుతాయి. కొన్ని సినిమాలకి అన్నీ బాగా కుదురుతాయి. అందుకంటే ఈ సంవత్సరం రామారావు గారి యొక్క జయంతి ఉత్సవం అయితేనేమి, లేకపోతే ఆయన ఇండస్ట్రీకి ఎంటర్ అయిన 75 సంవత్సరాలు మొన్న పూర్తి అవ్వడం అయితేనేమి, నా ఈ 50 సంవత్సరం కావడం అయితేనేమి, నేను అటు క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా 15 సంవత్సరాలు అయింది నేను బాధ్యతలు చేపట్టి. ఇవన్నీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి సిల్వర్ జూబ్లీ జరుగుతుంది క్యాన్సర్ హాస్పిటల్కి. 20 సంవత్సరాలు అవుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి. సో ఇలా అన్ని కాకతాళీయం యాదృచ్ఛికం అనుకుంటా అంతా అంతే. అక్కడి నుంచి ఏదో ఒక పాలపొంత ఒక విస్ఫోటనం జరిగితే తప్ప ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అది నేను నమ్మేవాడిని కాబట్టి సో నేను ఇవన్నీ చేస్తున్నాను అని ఒక అలసట లేకుండా మీరు అందిస్తున్న సహాయ సహకారాలకి ఇంకా ఎంతో చేయాలని ఒక నటుడిగా అయితేనేమి, ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి, ఒక సినిమా తీసి ఎంతో కష్టపడి దాని ఒక ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని విజయవంతం చేస్తే అది మా వెన్ను తట్టి మరింకా ఇటువంటి మంచి సినిమాలు మాకు అందజేయండి అని ప్రోత్సహించినట్టే. సో ఇట్లా నేను చేస్తున్న ప్రతి సినిమాని మీరు విజయవంతం చేస్తూ ఇలా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే నా అభిమానులు ముఖ్యంగా మీరందరూ కూడా కేవలం నేనే కాదు, అది నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు ఇవాళ ఇప్పుడు మన డలాస్ బాలయ్య యువసేన వాళ్ళు $38,500 ఇవ్వడం జరిగింది క్యాన్సర్ హాస్పిటల్కి. అలా ఎంతోమంది అటు అక్కడేమో హెల్పింగ్ హ్యాండ్స్ అయితేనేమి, మన అనంతపురం, ఇలా ఎంతోమంది కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కేవలం సినిమా వినోదం కోసం కాదు, నేను చేస్తున్న ప్రతి పని ఆదర్శంగా ఎలాగైతే నేను మా నాన్నగారిని తీసుకున్నానో అలాగే మీరందరూ కూడా తీసుకుంటూ మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఆపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అభిమానులు నాకు ఉండడం. సో మరొకసారి అందరికీ మంచి సినిమా వస్తుంది సంక్రాంతికి. అలాగే సంక్రాంతి అంటే అచ్చమైన తెలుగు పండగ సంక్రాంతి, మన పండగ అని చెప్పుకునే పండగ సంక్రాంతి, తర్వాత ఉగాది.
ఉగాది అఫ్కోర్స్ చూసే ఉంటారు మన గౌతమి బుద్ధ శాతకర్ణి. ఉగాది పండుగ మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నది? ఇవాళ మరి ఈ సంక్రాంతి అన్నది ఒక రైతుల పండగ. వాళ్ళు దుక్కు దున్ని నారు పోసి విత్తనాలు దాని తర్వాత నీరు పోసి ఆ తర్వాత పండాక దాని కోతలు కోసి బస్తాలు నింపి మరి బండ్ల మీదకి ఎక్కించుకుని ఆ సంవత్సరం అంతా పడిన కష్టాన్ని మరిపించే ఒక పండగ సంక్రాంతి. అలాగే సంక్రాంతి అనగానే ఇప్పుడే చూశాను పిల్లల్ని ఎంతో ముస్తాబు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి ఇక్కడికి పంపించి ఎంతో అద్భుతంగా ఎంట్రుకలు నిక్కుపొడుచుకునేలా చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ నాట్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ మరి గొబ్బెబ్బలతో మరి ఒక భోగి మంటలతో హరిదాసుల కీర్తనలతో అలాగే కొత్త అల్లుళ్ళతో మంచి రుచికరమైన పిండి వంటలతో అందరూ కలిసికట్టుగా జరుపుకునే మన ఈ సంక్రాంతి పండగకి చాలామంది ఇక్కడి నుంచి పండగలంటే వస్తున్నారు అక్కడికి. వాళ్ళు మొత్తం కుటుంబాన్ని తీసుకుని పిల్లల్ని తీసుకుని మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇక్కడుంటూ అక్కడికంటే కూడా ఎంతో బాగా వాటిని ఇక్కడ జరుపుకుంటూ కళ్ళకు కట్టినట్టు కనపడాలని మళ్ళీ చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ పండుగలు జరుపుకోవడం మీ అందరికీ ఇక ముందు తరాలు ఎలాగైతే నేను 2-3 తరాలతో కనెక్ట్ అయిపోయాను నేను. అలాగే మీరు కూడా ఇది ఒక మన సంప్రదాయాల సంస్కృతిని ఆ తరతరాలకు అందజేస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లల తల్లిదండ్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సినిమా బ్రహ్మాండంగా వచ్చింది చూడండి. బ్రహ్మాండంగా ఒక వైవిధ్యమైన పాత్ర. ప్రతి పాత్ర దీంట్లో డైలాగ్ ఉంది. అదేంటంటే ఒకటి పొడుస్తాను అందరూ అడుగుతున్నారు. ఒకటి కత్తితో పొడుస్తాడు అంటాడు వార్నింగ్ ఇస్తానా నీకు అంటే విలన్ మనిషిని చంపుతాను నేను. వాడు అంటాడు నీకు వార్నింగ్ ఇస్తున్నాను. అప్పుడు నేనంటారు అరే వార్నింగు చంపేవాడు వాళ్ళు కానీ చచ్చేవాడు కాదురా. तेरा बलवंत सिंह को भी सुकून से ऊपर भेज दूंगा. ఎందుకంటే ఇదంతా ఉత్తర భారతదేశంలో అక్కడ రాజస్థాన్లో కూడా జరుగుతున్న కథ ఇది. సో దాన్ని మనం అలా హిందీ తెలుగు మేళవించి డైలాగులన్నీ రాయడం జరిగింది. ఎక్కువగా మన తెలుగు మనకి కంఫర్ట్గా ఉండడానికని. సో చిత్రం చాలా బాగుంది, బాగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఏంటి మీరు ఎదురు చూస్తున్నారు ఏంటి కథ ఏంటి అన్నది మిమ్మల్ని మరొక లోకంలోకి తీసుకెళ్తుంది ఈ సినిమాని తెలియజేసుకుంటూ మరి చాలా కాలాతీతమైంది. ఎంతో దూరాల నుండి కూడా మీరు అంతా వచ్చారు. కేవలం చెప్పాను డలాస్ ఇచ్చే కాదు, అటు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నుంచి కూడా అందరు అబ్బాయిలు ఇక్కడికి విచ్చేశారు. అబ్బాయిలే కాదు అందరూ కూడా తెలుగు వాళ్ళంతా మన ప్రవాస ఆంధ్రులందరూ కూడా ప్రవాస తెలంగాణ వాస్తవ్యులు అయితే మీ అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ క్షేమంగా మీరు వచ్చిన ఊళ్ళ నుంచి లేకపోతే మీ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు శ్రీసంపదల ఆయురారోగ్యం అలాగే సంపూర్ణ ఆయుష్ నవగ్రహాల ఆనుకూల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.